శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదాలలో వామనుని ప్రసక్తి. అవతారాలను గురించిన కొంత ప్రసక్తి బీజ రూపంలో వేదాలలో ఉంది. ఇంద్రుడు తన మాయతో వివిధ రూపాలు ధరిస్తాడని ఋగ్వేదం చెబుతున్నది. కొన్ని బ్రాహ్మణాలు ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. శతపథ బ్రాహ్మణం ప్రజాపతి, మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు ఎత్తినట్టు చెబుతోంది. అలాగే భగవంతుడు బహురూపాలు ధరించడం తైత్రీయ బ్రాహ్మణం కాఠక సంహిత కూడా తెలుపుతున్నది. క్రమంగా ఈ అవతారాలు ఎత్తినవాడు విష్ణు భగవానుడే అని విఖ్యాతపరచబడింది. అయితే ఒక్క వామనావతార విషయంలో మాత్రం అన్ని చోట్ల విష్ణువే ఈ అవతారాలు ఎత్తినట్లుగా తెలుపబడింది. ఋగ్వేదంలో విచక్రమాణ స్త్రీధోరుగాయశ అని, ఉరుక్రమ అని విశేషణాలు విష్ణువుకు కూర్చబడ్డాయి. 3 అడుగులతో ఆయన నేలను కొలవడం చాలా ఘనమైన విషయంగా స్తుతించబడింది. ఋగ్వేదంలో విష్ణు సూక్తాలనే ప్రత్యేక స్తుతి ఉంది. ఈ భాగంలోని అనేక మంత్రాలలో వామనావతారం ధరించడం చాలాసార్లు స్తుతించబడింది. ఋగ్వేదం ప్రథమ మండలం 154వ సూక్తంలో ఇంతకు ముందు తెలిపిన విచక్రమాణ స్త్రీ ధోరుగాయ అని 3 అడుగులతో భూమిని కొలిచాడు అని పేర్కొన్నారు. అలాగే యదం దీర్ఘం ప్రయత్నం సదస్థం ఏకో విమమి త్రిభిరత్వదేభిహి అని పితరులు నివసించే బహుదూరం వ్యాపించిన దాన్ని, అంతరిక్షాన్ని విష్ణు ఒక్కడే 3 పాదాలతో కొలిచాడని చెప్పబడింది. 3 అడుగులతో మొత్తం భూమిని కొలిచినందుకే ఆయనకు ఉరుగాయ, ఉరుక్రమ అన్న విశేషాలు ఉపయోగించబడ్డాయి. ఇంకొక ప్రసిద్ధ మంత్రంలో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధం పరం సమ్మూఢ మత్స్య పాంసరే అని, అనగా 3 అడుగులలో విష్ణువు జగత్తును ఆక్రమించి తన పాదం ఉంచాడు. ఆయన ధూళి ధూసర పాదంలో భూమ్యాది సమస్త లోకాలు అంతర్హితమయ్యాయి అని చెప్పబడింది. శతపథ బ్రాహ్మణం విష్ణువును వామనోహి విష్ణురాస అని, అనగా విష్ణువు వామనుడని పేర్కొంటోంది. కాబట్టి త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప ఆదాభ్య అతో ధర్మాన్ని ధారయన్ అని కథయే కాక పేరు కూడా ఉన్నందున వామనావతార కథ వేదమూలకమైంది. వేదంలో సూచ్యాత్మకంగా ఉన్న వామన అవతార వృత్తాంతం విస్తృతంగా పురాణంలో వివరించడం, ఆ అవతార ఉద్దేశం ధర్మోద్ధరణకి అని తెలపడం మొదలైన వాని చేత వామనుని కథావృత్తాంతం ముఖ్యాంశంగా వర్ణించిన వామన పురాణం వేదోపబృంహణం చేస్తున్నదని చెప్పడంలో ఎటువంటి ధర్మ సందేహం లేదు. ఋగ్వేదంలో భాగమైన శతపథ బ్రాహ్మణంలో వామన కథ ఉంది. ఈ కథే పురాణాల్లో చెప్పబడిన వామనావతార కథకు మూలం కావచ్చు. తాం వాం వాస్తు న్యూస్మసి గమధ్యై యత్ర గావో భూరి శృంగా ఆయాసః అత్రాహ తదరుగాయస్య వృష్ణః పరమం పదమవభాతి భూరి. దేవాసురులిద్దరూ ప్రజాపతి సంతతి. అసురుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అందువల్ల బలదర్పితులైన అసురులు లోకమంతా వాళ్ళదే అనుకుంటున్నారు. భూమిని పంచుకుందామని వారు వ్యాఘ్ర చర్మంతో సన్నని తాడు చేసి తూర్పు నుంచి పడమరకు విభజించబోయారు. ఇది విని దేవతలు భూమిని అసురులు పంచుకుంటే మనకు భాగం లేకుంటే ఎలా గడుస్తుందనుకుని యజ్ఞరూపి విష్ణువును ముందు ఉంచుకొని రాక్షసుల వద్దకు వెళ్ళారు. భూమిని మా పరోక్షంలో పంచుకోవద్దు, అందులో మాకు భాగం ఇవ్వండి అన్నారు. అసురులు ఈ మాటకు అసూయపడి విష్ణువు పడుకున్నంత మేర నేల మీకు ఇస్తామన్నారు. విష్ణువు వామనుడు కనుక దేవతలు దీనికి అంగీకరింపక తమలో తాము అసురుడు యజ్ఞతుల్యమైన భూమినిస్తే తక్కువ కాదు ఎక్కువే అనుకున్నారు. దేవతలు భూమిని తూర్పు దిక్కున స్థాపించిన ఛందస్సుల ద్వారా విష్ణువును 4 దిక్కులా తిప్పారు. తూర్పున గాయత్రి ఛందంతో, దక్షిణాన త్రిష్టువు ఛందంతో, పశ్చిమాన జగతీ ఛందంతో, ఉత్తరాన ఆ ఛందస్సులతోనే తిప్పారు. తూర్పున అగ్నిని ఉంచి అర్చిస్తూ నలుదిక్కులా తిరిగారు. ఈ అర్చా ప్రభావం వల్ల పృథ్వీనంతను పొందారు అని చెప్పబడింది. ఈ కథలో దేవతలు రాక్షసుల నుంచి యజ్ఞరూప విష్ణు సహాయంతో భూమిని లాక్కొన్నారని, ఆ విష్ణువు వామనుడని తెలుపబడింది. ఋగ్వేదంలో ఉరుగాయ విష్ణు త్రివిక్రముడున్నాడు. ఈ రెండూ కలిసి పురాణాలలో వామన కథ అయింది. దానికి దీనికి తేడా ఏంటంటే, వేదం శతపథ బ్రాహ్మణంలో భూమిని దేవతలు లాక్కున్నది అసురుల నుంచి అయితే, పురాణంలో అసురరాజు బలిచక్రవర్తి నుంచి, శతపథ బ్రాహ్మణంలో యజ్ఞవ్యాప్తి ద్వారా అయితే, పురాణంలో 3 అడుగులు కొలవడం ద్వారా. ఇక భాగవత పురాణంలో విశేషంగా వామనావతార వృత్తాంతం వివరించబడింది. ఈ కథ బాగా ప్రసిద్ధి పొందింది. అందులో యజ్ఞవేళ వామనుడు ప్రవేశించి బలిని దానమడిగి నేలను నింగిని బలి శిరస్సును 3 అడుగులుంచి
వామనుడు త్రివిక్రముడైనాడు. భాగవతంలో వామనునికి ఉపయోగించిన పృశ్నిగర్భుడు, వేదగర్భుడు, త్రినాభుడు, త్రిపృష్ఠుడు, శిపివిష్ఠుడు, బ్రహ్మణ్యదేవుడు, ఉరుగాయుడు, ఉరుక్రముడు వంటివి వైదిక విశేషణాలే. అందువల్ల వైదిక సాహిత్యంలో వామనావతారం సూచితం మాత్రమే కాక ఇతర అవతారాలలాగే సంపూర్ణంగా వేదాల అనుకూలమని తెలుసుకోవచ్చు. ఈ విధంగా వామన పురాణం వేదోపబృంహణం చేస్తుంది. పురాణ పురుషుని చర్మం త్వక్ వామన పురాణం. బ్రాహ్మం మూర్ధా హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం వైష్ణవం దక్షిణో బాహు వాయుర్వామో మహేసితు ఊరు భాగవతం ప్రోక్తం నాభిశ్యాన్నారదీయకం మార్కండేయంచ దక్షాంఘ్రి వామోహ్యాగ్నేయముచ్యతే భివిష్యం దక్షిణో జానుర్విష్ణో రేవ మహాత్మనః బ్రహ్మవైవర్త సంజ్ఞం తు వామో జానుర్విష్ణోరేవ మహాత్మనః బ్రహ్మవైవర్త సంజ్ఞం తు వామో జానురుదాహృతః వైంగ్యంతు గుల్ఫకం దక్షం వారాహం వామగుల్ఫకం స్కాందం పురాణంలో మాని త్వగస్య వామనం స్మృతం కౌర్మం పృష్టి సమాఖ్యాతం మాత్స్యమేధః ప్రకీర్త్యతే మజ్జాతుగారుడం ప్రోక్తం బ్రహ్మాండమస్తి గీయతే ఏవమేవా భవద్విష్ణు పురాణావయవో హరిః. పద్మపురాణం హరిపురాణ పురుషుడు అని తెలుపుతున్నది. దీని ప్రకారం వివిధ పురాణాలు విష్ణువు యొక్క వివిధ అవయవాలు. వానిలో వామన పురాణం ఆయన త్వక్ అనగా చర్మం సర్వ అవయవాలను కప్పి ఉంచుతుంది. కాబట్టి వామన పురాణం విష్ణువుకు సంబంధించిన అన్ని అవయవాలు వివరించే ప్రముఖమైన వైష్ణవ పురాణం అని చెప్పవచ్చు. వామన పురాణం మహాపురాణమా ఉపపురాణమా అంటే పురాణ వర్గీకరణలో వామన పురాణం పురాణమా లేక ఉపపురాణమా అనే ధర్మ సందేహం రావచ్చు. దాదాపుగా పురాణాలన్నీ ఈ పురాణాన్ని మహాపురాణంగానే పేర్కొంటున్నాయి. కాబట్టి ఇది మనకి మహాపురాణమే అని అనుకోవాలి. త్రివిక్రమ మహత్యం గురించి బ్రహ్మ త్రివర్గాలను చెప్పాడు. దాన్నే వామన పురాణం అంటారు. ఈ విషయాలు ప్రస్తుత వామన పురాణంలో లేవు, కానీ నారదీయ పురాణంలో వామన పురాణం గురించి చెప్పారు. వామన పురాణం ఎలాంటి పురాణం అంటే దాని పేరు సూచిస్తున్నట్టే వైష్ణవులకు సంబంధించింది. దాని ఆరంభం సమాప్తం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ పురాణం నారాయణం నమస్కృత్య అనే ప్రసిద్ధ శ్లోకంతో మొదలవుతుంది. ఈ శ్లోకం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు లభించిన లిఖిత వ్రతులన్నింటినీ కనిపిస్తుంది. భూలర్ అనే లిపి శాస్త్రవేత్త ప్రాచీన భాగవత శాఖకు చెందిన రచనలకు ఇది విలక్షణ చిహ్నమని, వాటి అన్నింటిలోనూ కనిపిస్తుందని తెలిపారు. ఈ పురాణానికి మూల వక్త బ్రహ్మ అని మత్స్య పురాణంలో ఉండగా, ప్రస్తుతం లభ్యమవుతున్న వామన పురాణంలో మూల వక్త బ్రహ్మ మానసపుత్రుడైన పులస్తు బ్రహ్మ, శ్రోత నారద మహాముని, తర్వాత నారదుడు వ్యాసునికి, వ్యాసుడు రోమహర్షణ సూతునికి, సూతుడు నైమిసారణ్యంలోని సౌనకాది మహామునులకు ఈ పురాణాన్ని వినిపించారు. వామన పురాణ తత్వం. పురాణాలను 3 విధాలుగా అంటే సాత్విక, రాజస, తామస భేదం చేత 3 భాగాలుగా విభజించారు. వామన పురాణంలోని శ్లోకాలు 10,000 శ్లోకాలతో ఇది పూర్వోత్తర భాగంలో విభజించబడింది. కానీ బృహద్వామనం అని పిలువబడే 4,000 శ్లోకాలు కలిగిన ఒక్కొక్కటి 1000 శ్లోకాలతో ఉన్న 4 సంహితలు గల ఉత్తర భాగం నేడు అలభ్యం. ఇందులో శ్లోకాలేగాక కొన్ని గద్య భాగాలు కూడా ఉన్నాయి. దీనిలో మొత్తం 47 అధ్యాయాలున్నాయి. 23వ అధ్యాయం తర్వాత నుంచి సర్వమాహాత్యం పేరిట కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరం తత్ప్రాంత తీర్థక్షేత్రాలను వర్ణించే 28 అధ్యాయాలు ప్రత్యేకంగా కూర్చబడ్డాయి. భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అనేది వామన పురాణం ఏం బోధిస్తుందంటే, ఒకసారి పాతాళంలో నివసిస్తున్న ప్రహ్లాదుని వద్దకు చవన మహాముని వచ్చాడు. ఆ మహామునిని ప్రహ్లాదుడు యథాశక్తి పూజ చేసి వినమ్రుడై నమస్కరించి, మహర్షి, ఈ పాతాళలోకానికి తమ రాక వల్ల ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అప్పుడు నర్మదా నది ఒడ్డున నకులీశ్వర తీర్థంలో స్నానం కోసం వచ్చిన చవన మహామునిని భయంకరమైన నల్లని రంగుతో ఉన్న మహాసర్పం ఒకటి తనను పట్టుకొని అక్కడకు తీసుకుని వచ్చిన విషయాన్ని
ప్రహ్లాదునికి వివరించాడు. అందుకు ప్రహ్లాదుడు, మహాముని, మీకు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించండి. కానీ ఈ విధంగా మీ దర్శన భాగ్యం కలగడం, మీకు అతిథి సత్కారం చేయడానికి అవకాశం కలిగించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి భూమి మీద గల మహాప్రభావవంతమైన ఏదైనా తీర్థ ప్రాంతానికి వెళ్ళి జన్మ ధన్యం చేసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అలాంటి తీర్థ ప్రాశస్త్యాన్ని వివరించి నన్ను కృతార్థుడిని చెయ్యండి అని ప్రార్థించాడు. ఆ మాటలకు చవనుడు నైమిసారణ్య మహాత్మ్యాన్ని ప్రహ్లాదునికి వివరించి, ప్రహ్లాదుడు మహాబలవంతులైన దితిపుత్రుడు దానవులతో కలిసి అచటకు వెళ్ళాడు. ఆ తీర్థంలో స్నానం చేసిన తర్వాత ప్రహ్లాదుడు ఆ అరణ్యంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. ఒక విశాల సాలవృక్షం కింద కూర్చుని అనేక రకాలైన అస్త్రశస్త్రాలను ధరించి ఘోర తపస్సు చేస్తున్న ఇద్దరు జటాజూటధారులైన మునులను చూశాడు. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసిన ప్రహ్లాదుడు నిర్విణ్ణుడై వారి దగ్గరకు వెళ్ళి, మీరిద్దరూ ఈ ధర్మ వినాశకమైన పని చేయడానికి కారణమేమిటి అని అడిగాడు. ఒకవైపు జటాజూట భారంతో ఉండి కూడా రెండవ వైపు అస్త్రశస్త్రాలను ధరించడం ధర్మం కాదు కదా అని అడిగాడు. అందుకు ఆ తాపసులిద్దరూ, దైత్యేశ్వర, సమర్థుడైన వాడు ఏ పని చేసినా ఆ పనికి సార్థకత కలిగిస్తాడు. అందువల్ల నీవు విషయాన్ని గురించి ధర్మహాని అని భావించాల్సిన అవసరం లేదని వివరించారు. ఆ మాటలకు ప్రహ్లాదునికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపావేశపూరితుడై, ధర్మానికి సేతువుగా నిలవలసిన మీరే రాక్షసరాజునైన నాతో ఈ విధంగా మాట్లాడడం మీ అహంభావాన్ని తెలుపుతుంది అని పలకగా, నరనారాయణులనే పేరు గల ఆ ఇద్దరు మహామునులు ప్రహ్లాదునికి ఎంత తెలియపలికినా అహంభావ పరవశుడైన ప్రహ్లాదుడు కోపంతో, మీ ఇద్దరిని యుద్ధంలో ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధంలో ప్రహ్లాదుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం, మహేశ్వరాస్త్రం వంటి అస్త్రశస్త్రాలను వారిపైన ప్రయోగించినా అవి వారిని ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వచ్చాయి. ప్రహ్లాదుడు ముద్గర, ప్రాస, పరిఘ, శక్తి మొదలైన అనేకాలైన ఆయుధాలు ప్రయోగించాడు. అయినా కూడా వారిలోనే ఒకరైన పురాతనుడు, మహాపరాక్రముడు, లోకపతి అయిన నారాయణుడు పరాజితుడిని చేయలేకపోయాయి. అందుచేత నిరాశోపహతుడైన ప్రహ్లాదుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి శరణు వేడాడు. ఆయన స్తుతించి తన ఓటమికి కారణం తెలుసుకొనగోరాడు. అందుకు విష్ణువు, ప్రహ్లాద, మహాశక్తివంతుడు, ధర్మపుత్రుడు అయిన నారాయణుడు నీకు అజేయుడుగా నిలిచాడు. అంతేకాదు ఆయన పరమజ్ఞాని, ఆయన బ్రాహ్మణ శ్రేష్ఠుడు, దేవతలందరికీ అతడు అజేయుడే కాగలడు అని చెప్పాడు. అప్పుడు వినయపూర్వకంగా మహావిష్ణువు చెంత ప్రహ్లాదుడు చేతులు జోడించి, మహాదేవ, నేను కోపావేశంలో వారిని ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ ఏమైపోవాలని ప్రశ్నించాడు. అందుకు విష్ణువు, భక్త, శక్తి ఎక్కడ విజయాన్ని పొందలేదో భక్తి అక్కడ గెలవగలదు. శక్తితో నీవు ఆ మహర్షులను గెలవలేకపోయావు. నారాయణ మహర్షిని జయించాలనుకుంటే భక్తితో ఆయన్ని ఆరాధించు అని చెప్పాడు. భగవంతుడైన మహావిష్ణువు ఆదేశం ప్రకారం ప్రహ్లాదుడు బదరికాశ్రమానికి పోయి తపస్సు చేసి నరనారాయణులని ఆ దేవాంశ సంభూతులైన మహర్షులకు ప్రత్యక్షం చేసుకొని వారి నుంచి వరాలు పొందాడు. వారు వరం కోరుకోమని చెప్పినప్పుడు, మహానుభావ, నేను పరాక్రమవంతునిగా కాక మీ భక్తుని రూపంలో ఈ ప్రపంచంలో కీర్తిని పొందేట్టు వరం అనుగ్రహించమని కోరుకున్నాడు. త్వత్పాద పంకజాభ్యాం ఖ్యాతిరస్తు సదా మమ. అందువల్ల భక్తిలోనే శక్తి గర్భీకృతంగా ఉంది. అందువల్ల శక్తి సంపన్నుడైన వాడు భక్తి ప్రపూర్ణుడుగా కూడా ఉంటే అతడికి అన్ని విధాల అభివృద్ధి కలుగుతుందని వామన పురాణం బోధిస్తున్నది. ఫలశ్రుతిలో ఈ పురాణ పఠనం చేత లేక వినడం చేత సమస్త పాపాలు సమూల ప్రక్షాళనం జరుగుతుందని, విష్ణుపద ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పబడింది. విష్ణుపద ప్రాప్తికి ఏకాదశాక్షర మంత్రం నమో నమః కారణ వామనాయ అనే జపం యొక్క మహత్యం చెప్పబడింది. పాపం నశించడం, తద్విష్ణోహ పరమపద ప్రాప్తి ఈ పురాణ శ్రవణ ఫలాలు. చివరగా మోక్షప్రదాత అయిన నమో నమః వామన కారణాయ అనే శ్రీ వామన ఏకాదశాక్షర మంత్రంతో గ్రంథం సంపూర్తి చేయబడింది. ఓం శాంతి శాంతి శాంతి.